అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. బాగుండటం అంటే బాధ లేకుండా ఉండటం అని దాని అర్థం. మరి ఆరోగ్యంగా ఉండడం అంటే ఎటువంటి అనారోగ్య సమస్యని కూడా దరిదాపుల్లో రానివ్వకుండా కాపాడుకోవటం. మరి అలా ఉండాలి అంటే ఏం చేయాలి? మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే ప్రతి ఒక్క రెసిపీస్ని మీరు ఫాలో అవ్వాలి. కేవలం ఫాలో అవ్వడమే కాదు, తయారు చేసుకొని తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంతో పాటు ఆనందం, బలం మన సొంతం చేసుకోవచ్చు. మరి ఇవాళ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరికి ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, బాగున్నారు? నువ్వు కూడా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మా డాక్టర్ గారు రెడీ, ఇక్కడ నేను రెడీ, మీరు రెడీ, అంతమంది రెడీగా ఉన్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడు మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మీ అందరికీ తెలిసిందే, మేలైన రుచుల్లో అందరికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నెన్నో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీస్ని మన శిరీష గారు అందిస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇంతకీ ఎవరికి ఏంటి? సో ఇది మనందరికీ కూడా సర్వరోగ నివారణగా పనిచేయడానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి ఒక మంచి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. ఓ, సర్వరోగ నివారణి స్వీట్. యూజువల్గా మనం తీసుకునే ఆహారంలో ఒక్కొక్క వెజిటేబుల్ కానివ్వండి, ఒక్కొక్క ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ పండు కానివ్వండి, వెజిటేబుల్ కానీ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రోగానికి హితకరంగా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసుకునే స్వీట్ మాత్రం సర్వరోగ నివారణ, అంటే అన్ని అవయవాలకు ఉపయుక్తంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని మెకానిజమ్స్ కరెక్ట్గా పనిచేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఏంటి మ్యామ్ ఇంతకీ? సో అదే ఉసిరికాయ సూజీ హల్వా. సో ఇప్పుడు మనం సూజీ అండ్ ఉసిరికాయ కాంబినేషన్లో హల్వా తయారు చేసుకోబోతున్నాం. ఎలా? స్వీటు, ఉసిరికాయ కొంచెం పుల్లగా ఉంటుంది, ఎలా ఉంటుంది టేస్ట్ కదా? నాకు కూడా అదే డౌట్గా ఉంది. మరి అంతకంటే ముందర మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఉసిరికాయ తురుము, పాలు, బొంబాయి రవ్వ, చక్కెర, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మనం ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. పాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకొని మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం చక్కగా తురిమి పెట్టుకున్నటువంటి ఉసిరికాయని తీసుకొని మనం దానిలో ప్యాన్లో వేసేసుకున్నాం. ఓకే, సో ఉసిరికాయ వేసేయమంటారు? ఉసిరికాయ తురుము ఒక కప్పు తీసుకున్నాం. ఒక కప్పు వేసేసుకున్నాం ఉసిరికాయ తురుము. సీజనల్ వైజ్గానే వస్తాయి ఉసిరికాయలు. ఈ మధ్యకాలంలో మామిడికాయలు వచ్చినట్టుగా ఎప్పుడు రావు, ఇవి మాత్రం. సో ఆ సీజన్లోనే వస్తాయి కాబట్టి మనము కాపాడుకోవాలన్నమాట. చక్కగా ఇదిగో ఇలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని రెసిపీస్ తయారు చేసుకొని వినియోగించుకుంటూ ఉండాలి. మనం ఏం చేద్దామంటే ఇది చక్కగా వేగించుకుందాం. గోల్డెన్ కలర్ రావాలా? అలా వచ్చేంత వరకు వేగాలి. ఓకే, మరి అలా వేపితే వీటిలో ఉండే వాల్యూస్ పోవడం అలా ఏమన్నా ఏముంటాం, ఎందుకంటే మనం అందుకనే నెయ్యిలో వేస్తున్నాం కాబట్టి మరి మనం మార్చేయట్లేదు. సో డ్రై రోస్ట్ అలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ ఆ తేమంతా పోయేటప్పటికి అలానే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరిపోతుంది. అసలు ఉసిరికాయ అనేది మీరు అన్నట్టుగా ఏంటంటే అన్ని రోగాలు సర్వరోగ నివారణ అని అంటూ ఉంటారు కదా ఉసిరికాయ. ఇప్పుడు మనము ఉసిరికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి అవి జస్ట్ ఊరికనే ఎండలో ఎండబెట్టేసి రోజుకు ఒక చిన్న ముక్క కూడా తీసుకోవచ్చు. వాటిలో వాల్యూస్ ఏం పోవా? ఏమీ పోవు. ఉసిరికాయని అందుకనే మనం ఇప్పుడు ఏ రకంగా దాన్ని యూస్ చేసినా, అంటే ఉసిరికాయని చక్కగా ఉడకపెట్టి తీసుకున్నా, పచ్చిగా తీసుకున్నా, ఎండపెట్టినప్పటికీ దానిలో కొంచెం తేనె కలుపుకొని అలా నిల్వ ఉంచుకున్నా, ఏ రకంగా మనం యూస్ చేసుకున్నప్పటికీ కూడా అది మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా మనం ఉసిరికాయని చక్కగా ఎండబెట్టేసుకొని పౌడర్ లాగా చేసుకొని దాన్ని తలకు పెట్టుకున్నట్లయితే మనకి శిరోజాలు అంతా కూడా చాలా బలంగా ఉంటాయి, అలానే నల్లగా కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదైతే సరిపోతుంది. నేనైతే స్టవ్ కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఇది తీసేసుకుందాము. జస్ట్ కొద్దిగా వేగాలంటే దీంట్లో వాటర్ ఇంకిపోయేంత వరకు వేగితే సరిపోతుంది. అలా వేగించుకున్నాను. ఇది తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాము. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం బొంబాయి రవ్వను కూడా వేయించేసుకున్నాం.
ఇదంతా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఉసిరికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా మ్యామ్, ఉసిరికాయ పాలు కాంబినేషన్ ఓకేనా? అంటే ఇప్పుడు మనం పాలు డైరెక్ట్గా వేయట్లేదు కదా, అందుకనే మనం ఇక్కడ సూజీని వాడుతున్నాం అనమాట. ఓకే. సో బొంబాయి రవ్వని అందుకనే మనం వాడుతున్నాము. దానిలో మనం పాలు వేసి చక్కగా అది మిక్స్ అయ్యాక అప్పుడు మనం పైనుంచి ఉసిరికాయ తురుము వేసినప్పుడు దానికి ఆ కాంబినేషన్ ఏం ప్రాబ్లం కాదనమాట. అయితే ఇప్పుడు నేను బొంబాయి రవ్వని కూడా మనం వేగించుకోవాలా? సో అయితే దీంతో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి వేసుకొని దీంట్లోనే సేమ్ అదే ప్యాన్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం. బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువగా తీసుకున్నాము. సో ఒక పెద్ద కప్తో బొంబాయి రవ్వ అంటే ఒక 1:2 అనుకోండి. ఒక కప్పు ఉసిరికాయ తురుము తీసుకుంటే 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాం అనమాట. సో అలా తీసుకొని దీన్ని కూడా మనం మంచిగా వేగించుకుందాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకుందాము. సో స్వీట్ అంటున్నాం కదా, మరి ఇది పుల్లగా ఉంటుంది కదా, దీంట్లో పులుపు అనేది పోతుందంటారా ఆ టేస్ట్? అంటే మనం పులుపు మనం అందుకనే దీనిలో ఈ మిశ్రమం అంతా కూడా తయారు చేస్తున్నాం. ఏంటంటే పులుపు పోవడం కంటే కూడా ఆ పులుపు వల్ల వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో మనకి శరీరానికి వస్తాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది మ్యామ్? సో ఇది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా మనకి కళ్ళకు ఫస్ట్ మనం జుట్టు అనుకున్నాం కదా, సో హెడ్ టు టో వరకు మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం ప్రతి ఒక్క అణువుని కూడా ఎంతో సమర్థవంతంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ హల్వా అనేది మనకు ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. చాలా ఉపయోగపడుతుంది. మనకి శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించడానికి, త్రిదోషాలు అన్నింటినీ కూడా సమతుల్యంగా ఉంచి సప్తధాతు పోషణ అంటాం. ఆ సప్తధాతు పోషణ అనేది చాలా రేర్ కాంబినేషన్స్లోనే మనకి శరీరానికి అందుతుంది అనమాట. అండ్ మనం ఇక్కడ వాడే ఉసిరికాయలో ఆ సప్తధాతు పోషణ కాంపోజిషన్ ఉంది కాబట్టి మన శరీరంలో ఏవైతే చిన్నపాటి లోపాలు ఉంటాయో అవన్నీ కూడా మనకి సమర్థవంతంగా ఫుల్ఫిల్ అయిపోతాయి. అంటే ఏవైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే మైన్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా మనకి సమర్థవంతంగా ఇది ఫుల్ఫిల్ చేసేస్తుంది. అసలు ఉసిరికాయ శరీరాన్ని కొద్దిగా వేడినిస్తుందా, చలవ చేస్తుందా? సో వేడి చలవ కంటే కూడా మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు మనము మనకి ఎగ్జాక్ట్గా అసిడిటీ ఉన్నప్పుడేమో దాన్ని మిశ్రమాలను కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా వేడి చేసింది అనుకోండి, ఉసిరికాయని కొంచెం తేనెతో తీసుకున్నాం అనుకోండి, మనకి వెంటనే ఆ గ్యాస్ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, మంట ఏదైతుందో తగ్గుముఖం. ఒక చిట్కా చెప్పేశారు. మళ్ళీ మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు దీన్ని డికాక్షన్ లాగా చేసుకొని కొంచెం మిరియాలు అంటే ఏ కాంపోజిషన్తో దీన్ని యాడ్ చేస్తామో దాని యొక్క ఫలితాలు రెట్టింపుగా ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడైనా అనుబంధం అనేది ఇంపార్టెంట్ ఆయుర్వేద శాస్త్రంలో. మిక్స్ చేసి తీసుకుంటున్నాం. వేగిపోయింది. సో నేను దీంట్లో తీసేస్తున్నాను. ఒకసారి దీంట్లో ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం అలా బొంబాయి రవ్వని వేగించుకున్న బొంబాయి రవ్వని తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. సో మ్యామ్ మనం యాజ్ యూజువల్గా నీళ్లు పోసేసుకుందామా? ఒక కప్పుకి 1:30 అన్నట్టు నీళ్లు పోసేసుకుందామా? ఓకే. పంచదార వేసుకుందాము దీంతో పాటు. అంటే దీనికి 1 కప్ సరిపోతుందేమో కదా, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే. ఒక ఫుల్ కప్పు పంచదార వేసుకుంటున్నాము. అలాగే దీంతో పాటు ఒక ఫుల్ కప్పు నీళ్లు కూడా తీసేసుకుంటున్నాం అనమాట. ఒకటి తీసుకోవాలో 1.5 తీసుకుందామా మ్యామ్? 1.5 తీసుకుందామా? 1.5 తీసుకుందాం. ఓకే. ఎందుకంటే బొంబాయి రవ్వ అలాగే ఉసిరికాయ కూడా ఉంది కాబట్టి మనం 1 కప్పు బొంబాయి రవ్వకి ఇదిగో 1.5 కప్పు నీళ్ళు తీసుకుంటాం, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది కొద్దిగా మనకి ఏంటంటే ఆ పంచదార మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. పంచదార కూడా కరిగిపోయింది కదా, ముందుగా దాంట్లో బొంబాయి రవ్వ వేసేసుకుందామా? వేసేద్దాం. సో బొంబాయి రవ్వను మనం తిప్పుకుంటూ వేసుకుందాము. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాం. వెంటనే ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం ఏంటంటే దీన్ని కొంచెం ఉండలు లేకుండా అలాగా మ్యాక్సిమం కట్టకపోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ అందుకని అలా కట్టకుండా ఉండడానికి ఏం చేసామంటే వేపుకున్నాం, డ్రై రోస్ట్ చేసుకున్నాం అన్నట్టు. ఇదంతా వేసుకున్నాం కదా, ఇది ఉడుకుతుంది కదా, ఈ లోపలే మనము డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. సో ఇక్కడ మనము ఒక 1/2 కప్పు జీడిపప్పు తీసుకున్నాము, అవి వేసేసుకుంటున్నాము. అలాగే ఒక 1/2 కప్పు బాదం పప్పు తీసుకున్నాము, అవి వేసేసుకుంటున్నాము. సో బాదం పప్పు చివరిలో గార్నిష్ కోసం కొన్ని అట్టి పెట్టాను మేడం. అలాగే యాలక్కుల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మొత్తం కూడా మంచిగా కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని ఇది ఉడికించుకుందాం. మూత పెడతాను మేము కాసేపు, ఎందుకంటే ఇది మంచిగా ఉడుకుతుంది కదా, ఒక 2 నిమిషాలు. మరి చూసారు కదా, ఇలా మూత పెట్టుకున్నాం కాబట్టి అది కొద్దిగా ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. ఓకే, మరి బొంబాయి రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చక్కగా ఉడికింది. అంటే ఎక్కువగా టైం పట్టదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఆహా ఎంత బాగుందో కదా.
ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? సో ఇప్పుడు మనం పాలు ఉన్నాయి కదా, సో కాచి చల్లార్చిన పాలు కొద్దిగా పోసేసుకుందాం మనం. ఓకే, ఒక హాఫ్ కప్ చాలు, సరిపోతుంది. ఓకే, ఒక హాఫ్ కప్ పాలు పోసుకున్నాం. అలాగే ఉసిరికాయ తురుము ఇప్పుడే కాదు, మనం ఆ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసి ఈ పాలు అంతా కూడా మనం బొంబాయి రవ్వలో ఇంకిపోయాక అప్పుడు లాస్ట్కి మనం ఉసిరికాయ తురుమును వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కనుక పాలు దగ్గర పడ్డాయి కాబట్టి ఉసిరికాయ తురుముని మనము నేతిలో వేగించుకున్నటువంటి ఉసిరికాయ తురుము ఒక కప్పుని కూడా వేసేసుకుందాం చక్కగా. ఇప్పుడు కలిపేసేద్దాం. మిగిలిన నెయ్యి కూడా వేసేస్తాను మ్యామ్ నేను. సో కంప్లీట్గా ఈ నెయ్యి కూడా వేసేసుకుందాము. వేసుకుంటే అప్పుడు ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందన్నమాట ఖచ్చితంగా. సో ఇలాంటి హల్వా మనం రోజు కొంచెం కొంచెం తిన్నా బాగుంటుంది, ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కంటే కూడా. అండ్ మనకు కావాల్సినటువంటి ఒక మల్టీవిటమిన్కి, ఒక కాల్షియంకి, ఐరన్ టాబ్లెట్కి వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అయిపోయింది కదా మ్యామ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా? ఆఫ్ చేసేసేయండి. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం ఏం చేద్దామంటే ఇదిగో నేను ఆల్రెడీ ఒక బౌల్ రెడీగా పెట్టేశాను అనమాట. దీంట్లో ఆల్రెడీ మన దగ్గర నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిని తీసుకొని ఈ గిన్నె మొత్తం కూడా అప్లై చేసి అప్పుడు మనం దీంట్లో పెట్టేసుకుందాం. ఈ నేతిని ఈ గిన్నెలో వేసి చక్కగా అప్లై చేసుకుందాం. ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి ప్లేటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది తీసేసుకుందాము అండ్ చక్కగా. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనిపైన ఏం చేద్దామంటే మనము అలా 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 బాదం పప్పుల్ని వేసేసుకుందాము. చూడ్డానికి బాగుంటుంది. యా మ్యామ్, బాగుందా? చాలా బాగుంది. కేక్ కట్ చేయాలనిపిస్తుంది నాకైతే. యా, అయిపోయింది. సో చూడ్డానికి కూడా చూసారా ఎంత ఇంపుగా ఉందో. సో మన కళ్ళకి ఉపయోగపడేటువంటిది, గుండెకి ఉపయోగపడేది, అలానే మన కిడ్నీస్, లంగ్స్ అన్నిటికీ ఉపయోగపడేటువంటిది సర్వరోగ నివారణ. నిజంగానే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయుక్తమైనటువంటిది మన ఈ ఉసిరికాయ సుజీ హల్వా. సో ఇది రెడీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా ఉసిరికాయ సూజీ హల్వా ఎలా తయారు చేయాలి అనేది. చూడడానికి అయితే మాత్రం యమా టెంప్టింగ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనే ఫీల్ ఉంది. ప్రతి ఒక్క అవయవానికి ఎంతో ఉపయుక్తకరంగా ఆరోగ్యాన్ని అందించేటువంటి రెసిపీని ఇప్పుడు మనం తయారు చేసేసుకున్నాము. రెగ్యులర్గా మీరు తయారు చేసే దాంట్లోనే ఒక చిన్న మ్యాజిక్ చేసాము. ఉసిరికాయని యాడ్ చేసి మరింత టేస్ట్ని, మరింత ఆరోగ్యాన్ని మేము పెంచామన్నమాట. సో మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. యాక్చువల్గా మరీ ఎక్కువ పులుపు లేదు కానీ బట్ కొంచెం పులుపుల్లగా, ఎక్కువ స్వీట్గా, ఆ కాంబినేషన్ అయితే చాలా రుచికరంగా ఎంత బాగుందో తెలుసా. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ సూజీ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, పాలు, బొంబాయి రవ్వ, చక్కెర, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి. ఉసిరికాయ సూజీ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఉసిరికాయ తురుమును వేసి చక్కగా వేగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వను కూడా వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పంచదారను, 1.5 కప్పు నీళ్లను పోసి మరిగించుకోవాలి. పంచదార కరిగాక వేయించుకున్న రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆ తరువాత జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత పాలను కూడా పోసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఉసిరికాయ తురుము, నెయ్యి వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సర్వరోగ నివారణగా ఉపయోగపడి శరీరంలో ఉండే అన్ని అవయవాలకు ఆరోగ్యాన్ని అందించే ఉసిరికాయ సూజీ హల్వా రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా.
వేసవి కాలంలో మనకు వడదెబ్బ తగలకుండా మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే రోజు ఒక చిన్న గ్లాస్ కీరదోసకాయ జ్యూస్ దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని ఏ కాలంలో అయినా అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎప్పుడైనా తాగినట్లయితే మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటాము. సో ఈ వేసవి కాలంలో అందరూ కూడా ఖచ్చితంగా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో అధికమైనటువంటి దాహము తాపాన్ని తగ్గించడానికి అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనకి ఎంతో రుచికరంగా రుచి కూడా ఉంటుందన్నమాట దీంట్లో. సో అలానే సంజీవిని లాగా పనిచేసేటువంటి ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? ఆమ్ర బిల్వాది కషాయం. ఆమ్ర బిల్వాది కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడి ఆకులు, బిల్వ ఆకులు, చెరుకు ముక్కలు, కుంకుమ పువ్వు, శుంఠి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి తెలుసుకుందాం. సో కషాయం అన్నారు కదా, ఎస్, స్టవ్ పెట్టేసుకుందాం. రెండు గ్లాసెస్ నీళ్ళు తీసుకొని మనం చక్కగా మరిగించేసుకుందాం. ఓకే, గ్లాస్, ఇంకో గ్లాస్. ఓకే, ముందుగా ఏం వేద్దాము? సో ముందుగా మనం మామిడాకులనే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేద్దాము. ఇవి మనకి లేత ఆకులు ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో మన ఇంటి దగ్గర లేత ఆకులు ఉంటే అవి కూడా మీరు వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనము మామిడాకుల్ని వేసేసుకుందాం, ఒక 2 మామిడాకుల్ని. సో మనం ఇప్పుడు బిల్వపత్రాలను కూడా తీసుకుందాం. ఒక 4-5 బిల్వపత్రాలు వేసేద్దాం. ఓకే, ఒక 4-5 బిల్వపత్రాలు. బిల్వపత్రాలు అంటే తెలుసు కదా, ఇలాగ 3గా ఉంటాయి అన్నమాట. అలాగే ఆల్రెడీ ఒక 4-5 దీంట్లో ఉన్నాయి, అవి వేసేసుకుందాము. తర్వాత శుంఠి ఒక ముక్క వేస్తే సరిపోతుంది. సో శుంఠి ఒక ముక్క. అలానే చెరుకు, ఇది మనం ఒకటే వేసేసుకున్నాం. ఒకటి సరిపోతుంది. ఓకే, మనం చెరుకు గడ ఉంది కదా, ఇది మనము ఒకటి వేసేసుకుంటున్నాం. సో కుంకుమ పువ్వు ఒక 2 రెబ్బలు వేస్తే సరిపోతుంది. కుంకుమ పువ్వు ఒక 2. ఓకే, 1 అలాగే 2, ఇంకొకటి వేసేసుకుందాం, అయిపోతుంది. కరెక్ట్గా 2 వేసుకున్నాం. కుంకుమ పువ్వు అధికం మొత్తంలో తీసుకున్నా కూడా చేస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. అందుకనే చాలా తక్కువగా యూస్ చేసేది అని అంటే కుంకుమ పువ్వు మాత్రమే. మనం పసుపు కంటే కూడా తక్కువ క్వాంటిటీలో యూస్ చేసేది కుంకుమ పువ్వే. అండ్ మనకి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే మనకు కడుపులో IBS అంటారు చూసారా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. సో అంటే తీసుకున్న ఆహారం వెంటనే మోషన్కి వెళ్ళడం, లేకపోతే నీళ్ళ విరేచనాలు అవ్వడం, ఎక్కువగా ఆహారం జీర్ణం అవ్వకపోవడం, ఏం తినాలన్నా రుచి లేకుండా ఉండడము, కడుపులో నొప్పి రావడము, గ్యాస్ ఎక్కువగా పాస్ చేయడము, అండ్ కాన్స్టిపేషన్ కూడా వస్తుందన్నమాట. అప్పుడప్పుడు మనకి ఒకసారి లూజ్ మోషన్స్ అవుతాయి, ఒకసారి కాన్స్టిపేషన్ అనమాట. ఇట్లా ఇంటర్మీడియట్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట IBSలోనే. సో ఇవన్నీ కూడా మనకి ఎంతైతే మనం తీసుకున్న ఆహారం పైన ఆధారపడి ఉంటుందో మన మెంటల్ స్ట్రెస్ పైన కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో వాటన్నింటినీ కూడా మనం తగ్గించడానికి కషాయం అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనం తీసుకున్నటువంటి ఈ మామిడి ఆకులు ఉన్నాయి చూసారా, మామిడి ఆకులు మనకి కూలంట్గా పనిచేస్తాయి. సో అవి మనకి శీతలీకరణ ప్రాసెస్గా ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషాన్ని తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి? సో ఇది మనకి కనీసం అంటే ఒక నెల నుంచి 2 నెలల పాటు కంటిన్యూస్గా తీసుకుంటే దాని యొక్క ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. అండ్ మనం దీనిలో యూస్ చేసినటువంటి చెరుకు కూడా ఉంది కదా, ఇది మనకి మూత్రంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అలానే మజిల్స్ ఏవైతే ఉన్నాయో, యూరినరీ ట్రాక్ట్ సంబంధించిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కండరాలను కూడా బలంగా చేస్తాయి అనమాట. అండ్ మనం శుంఠి కూడా వాడుతున్నాం కదా, ఈ శుంఠి అనేటువంటిది మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఫెసిలిటేట్ చేయడానికి మనకి catalyst లాగా పనిచేస్తుంది. సో అందుకని ఈ మిశ్రమం అంతా కూడా మనకి IBS అలానే మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, కండరాలను బలంగా ఉంచడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి వడబోసుకుందాం. సో చూసారా ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా ఉంది. సో మనకి ఏమైనా టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానీ కూడా మనం శరీరంలో అవన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో న్యాచురల్గానే అంటే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా కనీసం వారానికి ఒకసారి కషాయం తాగినట్లయితే మనకు ఒక డీటాక్స్ డ్రింక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్ర బిల్వాది కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా ఆమ్ర బిల్వాది కషాయం ఎలా తయారు చేసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎన్ని రోజులు, ఎంత, ఎలా.
సో ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి అవసరమైన వాళ్ళు జాగ్రత్తగా పాటించండి. ప్రతి ఒక్కళ్ళు తాగినా కూడా మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్రా బిల్వాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి ఆకులు, బిల్వ ఆకులు, చెరుకు ముక్కలు, కుంకుమ పువ్వు, శుంఠి. ఆమ్రా బిల్వాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు, 2 మామిడి ఆకులు, 5 బిల్వపత్ర ఆకులు, 1 శుంఠి ముక్క, 1 చెరుకు ముక్క, 2 రెబ్బల కుంకుమ పువ్వు వేసి కలుపుకొని కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను అలాగే దాహాన్ని తగ్గించే ఆమ్రా బిల్వాది కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన మరింత రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.